We bring greetings to you in the mighty name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు బలమైన నామములో మీ అందరికీ కూడా శుభాలు తెలియజేస్తున్నాను. We are talking in the power in the name of Jesus. యేసు నామములో ఉన్న శక్తిని గురించి మేము మాట్లాడుతూ వస్తున్నాం. Your name also has power and meaning. మీ పేరు కూడా ఏదో ఒక అర్థం దానిలో శక్తి ఉంటుంది కదా. Better find out. కొంచెం కనుక్కోండి. Last time I just wanted to say the Bible names. గతసారి నేను బైబిల్ పేర్ల గురించి నేను ప్రారంభించాను. But it went for a marriage message. You should all listen to that again. అది పరిశుద్ధాత్మ దేవుడు వేరొక కోణంలో తీసుకొని వెళ్ళాడు గనుక ఎవరు మిస్ అవ్వదండి. కుటుంబ వ్యవస్థ గురించి అద్భుతమైన వాక్యాన్ని ప్రభు ఇచ్చాడు. God named Adam and Adam named Eve and Adam named all the animals. చూడండి, దేవుడు ఆదాముకు పేరు పెట్టాడు, ఆదామేమో అవ్వకు పేరు పెట్టాడు, ఆదాము మిగతా జంతువులన్నిటి కూడా పేర్లు పెట్టాడు. Then when it comes to Genesis chapter 12, ఆదికాండం 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికి we see that God calls not Abraham, God calls Abram. దేవుడు అబ్రాము అని పిలిచాడు. God called Sarai. సారాయి అని పిలిచాడు. So but then God changed their name in the 17th chapter. 17వ అధ్యాయానికి వచ్చేటప్పటికి దేవుడు వారి పేర్లను మారుస్తూ వచ్చాడు. Because Abraham was making idols and maybe worshipping them. అబ్రహాము అప్పటికి ఆయనకున్న మరి ఆ వ్యాపారం, విగ్రహాలు తయారు చేయడం, విగ్రహాలను పూజించడం ఇలాంటివి చేస్తూ వచ్చాడు. God told Abraham, come out of that, leave all that idol, you worship the living God. దేవుడు చెప్పాడు, అబ్రహామా మరి వాటన్నిటిని విడిచిపెట్టు, నీ పనంతా వదిలిపెట్టు, ఆ విగ్రహాలన్నిటిని కూడా వదిలిపెట్టు, నేను చెప్పిన ప్రకారంగా బయటికి రమ్మని. So Abraham along with Sarah and his brother-in-law, they came out, obeyed the Lord. అబ్రహాము తన భార్య సారాయి తర్వాత ఇంకా తనతో పాటు లోతును తీసుకొని బయటకు వచ్చారు. And then God changed their name and made them a new creation. వారి పేర్లు దేవుడు మార్చేసి నూతన సృష్టిగా దేవుడు వాళ్ళని చేశాడు. You read Genesis 17, you'll see Abraham was called Abraham. ఆదికాండం 17వ అధ్యాయంలో మీరు చదవండి, అబ్రాహామును దేవుడు అబ్రహాముగా పేరు మార్చాడు. That is Genesis 17:5. అదే ఆదికాండం 17వ అధ్యాయం 5వ వచనం. In Genesis 17:15, God changed Sarai into Sarah. ఆదికాండం 17వ అధ్యాయం 15వ వచనంలో గనుక మనం గమనిస్తే సారాయి అనే పేరు దేవుడు మార్చి సారా అని మార్చాడు. So by the change of name, Abraham became the father of the faithful. ఈ అబ్రహాముగా మార్చబడిన తర్వాత దేవుడు అనేక జనములకు లేక మరి విశ్వాసులకు తండ్రిగా పిలిచాడు. Genesis chapter 17:16, Sarah was called the mother of the nations. చూడండి, 17వ అధ్యాయం 16వ వచనంలో మనం చూస్తే సారాను దేవుడు అనేక జనములకు తల్లిగా ఆ పేరుకు అర్థం చెప్పాడు. And you know how Abraham and Sarah, their journey. ఇక తర్వాత మనకు తెలుసు కదా, అబ్రహాము సారా మరి వారిద్దరి యొక్క జీవిత ప్రయాణం అంతా కూడా మనం చూస్తాం. And in the old age also they believed, and hope against hope Abraham believed. అబ్రహాము సారాలు ఇద్దరు కూడా మరి వారు నిరీక్షణకు ఆధారం లేని టైంలో అంటే వృద్ధాప్యంలో వచ్చినప్పటికీ కూడా దేవుని మాటను వారు నమ్మారు. So God, he fulfilled the promise, the covenant he made. దేవుడు వారితో చేసిన నిబంధనను ఆయన నెరవేరుస్తూ వచ్చాడు. In 90 years and 100 years Abraham, they got a son, Isaac. 90 సంవత్సరాల వయసు సారాకి, 100 సంవత్సరాల వయసు అబ్రహాముకు ఉన్నప్పుడు దేవుడు వారికి కుమారునిచ్చి దీవించాడు అని పేరు ఇస్సాకు. We are all the children of Abraham and Sarah. ఆ రకంగా అబ్రహాం ఇస్సాకుల సంతానముగా మనం ఇప్పుడు ఉంటూ ఉన్నాం. And even Jesus came as a second Adam, and all the Abrahamic blessings has been passed on to us Gentiles through Jesus Christ. యేసుక్రీస్తు ప్రభు కడపటి ఆదాముగా వచ్చాడు. అయితే అబ్రహాము ఆశీర్వచనములన్నీ కూడా మరి ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా అన్ని జనులమైన మనకు సంక్రమించాయి. Then we see that Jacob's name was changed into Israel. యాకోబు పేరు గురించి మనం ఆలోచన చేస్తే యాకోబును దేవుడు ఇశ్రాయేలు అనే పేరుగా మార్చాడు. యాకోబు అంటే ఏంటి? యాకోబు అంటే పేరేంటి? Jacob means cheater. యాకోబు పేరుకు అర్థం మోసగాడు. You know that Jacob cheated his father and his brother. తెలుసు కదా, యాకోబు ఆయన తండ్రిని తర్వాత అన్నను మోసం చేశాడు. He ran away to Laban, his uncle. తన మామయ్య లాబాను దగ్గరికి పరిగెత్తుకొని పారిపోయాడు. If you cheat somebody, you will be cheated.
cheated. ఈ మాట గమనించండి, ఎవరినైనా మోసం చేస్తే ఎప్పుడోసారి నువ్వు మోసపోతావు. So Laban nicely cheated him. లాబాను కూడా చక్కగా మోసం చేసేసాడు యాకోబు. Jacob loved Rachel, but Laban, gave him Leah. చూడండి, యాకోబేమో రేచెల్ను ప్రేమిస్తే లాబాను మామ ఏం చేశాడు, లేయాని ఇచ్చే పెళ్లి చేశాడు. So he came back from Laban's house. లాబాన్ ఇంటి నుంచి బయటకు వచ్చాడు ఆయన. He came with the cattle and wives and children and 12 sons, and he had a wrestle with God. Genesis 32. 12 మంది కుమారులు, తర్వాత భార్యలు, తర్వాత మేకల మందలు, తర్వాత ఎద్దులు ఆవుల మందలు, ఇవన్నీ కూడా ఒంటెలు, ఇవన్నీ కూడా తీసుకొని వచ్చాడు ఆయన. He had an all night prayer with God. దేవునితో పెనుగులాట అనే ఆల్ నైట్ ప్రేయర్ జరిగింది. Stunned and wrestling. పోరాడుతూ ఉన్నాడు, పెనుగులాడుతూ ఉన్నాడు. In the morning God said, it is daybreak, I am going to heaven. తెల్లవారుతుంది, దేవుడు అన్నాడు, ఇగో తెల్లవారుతుంది, లేవు, నువ్వు విడిచిపెట్టినాను అని. Jacob said, no, unless you bless me, I will not leave you. దేవుడు అన్నాడు, లేదు, నీవు నన్ను ఆశీర్వదించితేనే తప్ప నేను నిన్ను వదిలిపెట్టు. Till then God did not change the name. అప్పటి వరకు పేరు మార్చలేదు ఇంకా. But his persistency, he went on asking God, bless me indeed, unless you bless me, I will not leave you. కనుక పట్టుదలతో మరి యాకోబు మొరపెడుతున్నాడు, ప్రభువా దీవించకపోతే నేను నిన్ను విడిచిపెట్టను అని ఆ విధంగా మొరపెడుతున్నప్పుడు, పెనుగులాడినప్పుడు, this is the prayer of persistency you have to follow. ఇది పట్టుదల ప్రార్థన మనం నేర్చుకోవాలి ప్రియులారా. Don't give up on prayer. ప్రార్థన విడిచిపెట్టొద్దు. So God said, I want to go, but Jacob said, I won't leave you. దేవుడు అన్నాడు, వదిలిపెట్టు, నేను వెళ్ళిపోతాను, కానీ యాకోబు మాత్రం నేను వదలను, విడువను అంటాడు. Finally God touched his hip and he started limping, but the name was changed. చివరికి దేవుడు తొడగుట్టి మీద దెబ్బ కొట్టినప్పుడు కూడా కుంటుకుంటైనా సరే అతను దేవుని అడుగుతున్నాడు. And God said, hereafter you are not Jacob, you are not a cheater, you are Israel. సరే, ఆ పట్టుదలను బట్టి దేవత దేవుడు ఏం చేశాడు తెలుసా, యాకోబును మార్చి, ఇదిగో యాకోబు, ఇప్పుడు నువ్వు యాకోబు కాదు, ఇశ్రాయేలుగా నీ పేరు మార్చు. Because you have struggled with God and with men and prevailed, so you are called Israel. నీవు దేవునితో మనుషులతోను పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పి. Genesis chapter 32 verse 27 to 28. ఆదికాండం 32వ అధ్యాయం 27-28 వచనాల్లో మనం చూస్తాం. Then we see God changing the name of Daniel in the book of Daniel. దానియేలు గ్రంథంలోకి వచ్చేటప్పటికి దానియేలు పేరు మార్చబడుతుంది. We can read that, and Shadrach, Meshach, Abednego, their name also was changed. చూడండి, షడ్రక్, మెషక్, అబేద్నెగోల పేర్లు కూడా వేరే పేర్లు ఉన్నాయి. హెబ్రూ పేర్లు ఉంటే మరి ఆ దేశం యొక్క పేర్లు మార్చారు. Then we see, read the book of Esther. Esther was called Hadassah. ఎస్తేరు గ్రంథంలో గనుక మనం గమనిస్తే ఎస్తేరు పేరు కూడా మార్చబడిన పేరు అది. ఆమె పేరు వాస్తవానికి హదస్సా. Hadassah was an orphan girl, very very weak, ordinary girl. చాలా సాధారణమైన పేద స్థితిలో ఉన్న అమ్మాయి ఈ హదస్సా. But she got the name Esther. Esther means star. She became a star. మరి ఆ తర్వాత ఆమె పేరు మార్చబడింది. ఆమె పేరు ఎస్తేరు అంటే స్టార్, నక్షత్రం. She really a history maker. She won the whole nation. వాస్తవానికి దేశమంతటిని మరి మార్చినటువంటి లేక రక్షించినటువంటి ఒక స్టార్ గా దేవుడు ఆమెను ఎత్తిపట్టాడు. In the New Testament we see that Saul was the old creation. Jesus met him and made him a new creation and changed into Paul. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనం గమనించినట్లయితే సౌలు ఉన్నాడు ఒక అతను. ఆ సౌలును దేవుడు దర్శించి అతన్ని మార్చి కొత్త నిబంధనలో ఒక కొత్త పేరు అతనికి ఇచ్చాడు. అతని పేరు పౌలు అయిపోయాడు. It's not necessary to change the name, but in some churches I have seen, they told me also change the name, Hindu name and all that. అంటే నేను ఖచ్చితంగా మీ పేర్లు ఇప్పుడున్న పేర్లని మీరు మార్చుకోవాలని చెప్పట్లేదు, కానీ కొన్ని సంఘాల్లో నేను గ్రహించిన విషయం ఏంటంటే, నాకు కూడా చెప్పారు, బాప్తిసం తీసుకున్న తర్వాత పేరు మారుస్తారనమాట. So like that many names were changed. చాలా పేర్లు మార్చబడిన పేర్లు బహుశా మీకు ఉండొచ్చు. That is your option. అది మీ ఇష్టం అండి. అందులో ఇది తప్పనిసరిగా చేయాలన్న రూల్ ఏమి లేదు. God doesn't want an outer change. God wants an inner change. చూడండి, ఏదో నీ పేరు మార్చినంత మాత్రాన కాదు, కానీ నీ హృదయాంతరంగంలో మార్పు రావాలనేది దేవుడు కోరుకుంటాడు. And secondly, God knows your name. రెండో విషయం ఏంటంటే, దేవునికి నీ పేరు ఏంటో తెలుసు. Exodus chapter 33:17. నిర్గమకాండం 33వ అధ్యాయం 17వ వచనంలో God is telling Moses, దేవుడు మోషేతో అంటున్న మాట, I'll do something what you asked. Also do one more thing that you have spoken. నీవు చెప్పిన మాట చొప్పున నేను చేసేదను, నీ మీద నాకు కటాక్షము కలిగినది, నీ పేరును బట్టి నేను ఎరుగుదునని. For you have found grace in my sight and I know you by name. చూడండి, నేను నీ ఎడల కటాక్షం చూపుతున్నాను గనుక ఇగో నీ పేరును బట్టి నేను నిన్ను ఎరుగుదును. Everybody say God knows me. అందరు చెప్పండి, దేవుడు నన్ను ఎరిగి ఉన్నాడు. So God knows your name. నీ పేరు ఆయన ఎరిగి ఉన్నాడు. I don't know your name. నీ పేరేంటో నాకు తెలియదు. Your chief minister, the prime minister in India cannot know your name. చూడండి, మన దేశ ప్రధానమంత్రి కావచ్చు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి కావచ్చు,
వాళ్ళకి మన పేర్లు తెలియదు. However great a person, they have limitations. చూడండి, ఎంత వ్యక్తి గొప్పవాడైనప్పటికీ కూడా వారికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయి కదా. But the God whom I preach is Almighty God, is the God of the Bible. అయితే నేను ప్రకటించుచున్న దేవుడు ఆయన సర్వశక్తి గల దేవుడు, భూమి ఆకాశం He is సృష్టించాడు. omnipotent, all powerful. ఆయన సర్వశక్తిమంతుడైన దేవుడు. He is omnipresent, he is all over the universe present. ఆయన సర్వాంతర్యామిగా ఉన్నాడు, ప్రపంచం అంతట్లో ఎక్కడైనా He ఉంటాడు. is omniscient, he knows all about everybody. ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయన అన్ని ఎరిగినవాడు. You may hide your password, but God knows your password. వింటున్నారా ఈ మాట? మీ పాస్వర్డ్ ఎవరికి తెలియకుండా మీరు పెట్టుకోవచ్చు, కానీ ఆయన సర్వజ్ఞాని అయిన దేవుడు, ఆయనకు అన్ని ఆ పాస్వర్డ్ కూడా You తెలుసు. may go to your room and see something in the laptop or a mobile phone. Your parents don't know, but God knows. ఎవరికి తెలియకుండా ఒంటరి స్థలంలో ఒక గదిలోనికి వెళ్ళి నీ ఫోన్ లోనో కంప్యూటర్ లోనో నీవే చూస్తున్నావు, ఆయన ఎరిగి ఉన్నాడు. So 147 Psalm says that God knows the name of the stars and count them by name. Call them by name. 147వ కీర్తనలో మనం చూస్తే నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించి ఉన్నాడు, వాటికన్నిటికీ ఆయన పేర్లు పెట్టి పిలవగలిగిన. Just think about it. ఒక్కసారి ఆలోచన I చేయండి. can preach a big message about that. దీని గురించి చెప్పాల్సి వస్తే పెద్ద ప్రసంగం But అవుతుంది. I'm just touching the point. Just I want you to think. మీరు ఆలోచన చేయాలని అలాగ చెప్పుకుంటూ వెళ్తున్నాను. 139 Psalm, God knows all about you. 139వ కీర్తనలో నీ గురించి ఆయన అన్ని ఎరిగిన వాడు. He knows you're sitting, he knows you're rising, he knows where you're going, he knows even what you think. నీవు కూర్చుండుట, నీవు లేచుట, నీవు నడుచుట, నీవు ఆలోచించుట, నీవు పడుకొనుట అన్ని తెలుసా? Remember, you cannot cheat God, you can cheat people. వినండి ఈ మాట. మనుషులను మోసం చేయొచ్చు కానీ దేవుని నీవెన్నడూ మోసం I'll చేయలేవు. give you an example in Luke chapter 19. లూకా సువార్త 19వ అధ్యాయంలో నేను ఒక ఉదాహరణ మీకు There ఇస్తాను. was a pottiwad, like a short fellow, he wanted to see Jesus. ఒక చిన్న పొట్టివాడు ఉన్నాడు, ఆయన యేసుని చూడగోరాడు. He is very rich. చాలా ధనవంతుడు. But one day he heard about Jesus, he wanted to see him by all means. ఒక రోజు ఎలాగైనా సరే యేసు ప్రభు ఆ మార్గం కూడా వస్తుంటే తప్పనిసరిగా చూడాలని He ఆశపడ్డాడు. phoned and told in the office today, I'm not coming to office, I want to see an important VIP. ఆఫీస్ లో వాళ్ళకి ఫోన్ చేసి చెప్పాడు, ఇదిగో చాలా ప్రాముఖ్యమైన పని ఉంది, రోజు ఒక విఐపి నేను చూడాలి గనుక ఆఫీస్ కి నేను రావట్లేదు అని చెప్పాడు. So he ran and he couldn't see Jesus because he was short, and he climbed a sycamore tree. పరిగెత్తుకొని వెళ్ళాడు. జన సమూహం అక్కడ ఉంది. ఆ జన సమూహంలో పొట్టాయన గనుక ఆయన ఏసే కనబడలేదు. అందుకు పరిగెత్తుకొని ఒక మేడి చెట్టు ఎక్కాడు. Zacchaeus thought nobody will see him. ఆయన పేరు జక్కయ్య. జక్కయ్య నన్ను ఎవరు చూడట్లేదు అనుకున్నాడు. Zacchaeus thought only I can see everybody, nobody knows me. ఆయన అనుకుంటున్నాడు, నేనైతే చెట్టు మీద ఉన్నాను, అందరినీ నేను చూడగలను కానీ నన్ను మాత్రం ఎవరు చూడలేరు. But Jesus was coming with a crowd. యేసు ప్రభు జన సమూహంలో When he came to the sycamore tree, he stopped. చూడండి, ఆ మేడి చెట్టు వచ్చేటప్పటికి ఆయన అక్కడ ఆగిపోయాడు. Then he looked up. పైకి చూశాడు. Zacchaeus, come on, come down, I'm going to eat in your house. జక్కయ్య క్రిందికి దిగిరా, నేడు నేను నీ ఇంట ఉండవలసింది. Zacchaeus' heart stopped. జక్కయ్య గుండె ఆగిపోయింది. What is this? I'm sitting here, how does he know? ఇదేంటి, నేను చెట్టు సందులో ఎక్కడో కూర్చుంటే ఆయనకు నా పేరు ఇలా తెలుసు? Not only that, he knows my name. నా పేరు కూడా ఆయనకు తెలుసా? I'm hiding here, how did he see me? నేను ఇక్కడ దాక్కొని ఉన్నాను, నన్ను ఎలా చూశాడు ఆయన? Psalmist says in Psalm 139, 139వ కీర్తనలో కీర్తనకారుడు అంటాడు, if I go to the Sheol, you are there. పాతాళములకు దిగిపోయినను అక్కడను నీవు నన్ను. If you go to the hell, you are there. పాతాళములో అడుగులో ఉన్నప్పటికీ నుండి ఆయన. Wherever I hide in the dark, you are there. చీకటిలో నేను దాగుకొని ఉన్నాను, ఆయన నన్ను చూస్తాడు. See, dear people of God, you cannot hide anything from ప్రియ దేవుని Almighty God. ప్రజలారా, ఈ మాట వింటున్నారా? మీరు ఎవరికి కూడా దాగి ఉన్నప్పుడు కూడా దేవునికి మీరు చాటుగా ఉండలేరు. And Zacchaeus, Jesus made him a new creation. జక్కయ్యను నూతన సృష్టిగా Because మార్చాడు. Zacchaeus confessed his sin. కారణం ఏంటో తెలుసా? జక్కయ్య తన పాపాలు ఒప్పుకున్నాడు. Not only Papa Lukunda, he decided to return all that he was stolen. పాపాలు ఒప్పుకోవడం మాత్రమే కాకుండా అతను మోసం చేసిన వాటన్నిటికీ తిరిగి మళ్ళీ ఇస్తానని So that's what today you have to decide. ఈరోజు అదే మీరు తీర్మానం చేయాలి. Any sin is in your life. ఏదైనా పాపం మీలో ఉందా? Any problem in your నీ life. జీవితంలో ఏదైనా సమస్య ఉందా? You want you to confess before Jesus. యేసు ఎదుట నీ పాపములు ఒప్పుకోవాలి. Because he knows your name. ఎందుకంటే నీ పేరు ఆయన ఎరిగి He ఉన్నాడు. needs you. ఆయనకు నీవు కావాలి. He loves you. ఆయన నిన్ను And ప్రేమిస్తున్నాడు. he also calls you by name. పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. He calls you by name. పేరు పెట్టి ఆయన నిన్ను పిలుస్తున్నాడు. If your name, if it is Teresa, he calls. ఒకవేళ నా పేరు తెరిసా అయితే దేవుడు నా పేరు పెట్టి తెరిసా అని పిలుస్తాడు. And why he calls you by name? ఎందుకంటే ఆయన పేరు పెట్టి పిలుస్తాడు? So that he has a purpose in your life. ఎందుకంటే నీ జీవితంలో ఒక గొప్ప Jeremiah ప్రణాళిక. 29:11 says, యెర్మీయా గ్రంథం
29:11. I have good plans for you. మీ గురించి మంచి This ఉద్దేశం new year, He has a good plan for you. ఈ నూతన సంవత్సరంలో నీ పట్ల ఆయన గొప్ప ప్రణాళికలు కలిగి ఉన్నాడు. Plans not to harm you. నీకు హాని కలిగించేవి కాదు. Plans to prosper you. నేను అభివృద్ధి And కలిగించి give you a good hope నీకు and a మంచి future. నిరీక్షణ భవిష్యత్తు కలగజేయడానికి. You can see that in Jeremiah chapter 1:5. ఇర్మియా గ్రంథం 1:5 మీరు చూడొచ్చు. That God calls Jeremiah. ఇర్మియాను దేవుడు పిలుస్తున్నాడు. Jeremiah, I need you. ఇర్మియా నువ్వు నాకు కావాలి. Don't say that you are a youth. నేను బాలుడను అని నువ్వు అనొద్దు. God is telling young people here. యవన బిడ్డలైన వారికి దేవుడు మాట్లాడుతున్నాడు. Don't say I am a youth. నేను యవనస్తుని కదా, Don't నేను say cannot do anything. నేనేం చేయలేను అని అనొద్దు. To the women God is talking. స్త్రీలతో దేవుడు మాట్లాడుతున్నాడు. Don't say I am a woman. నేను స్త్రీని కదా అనుకోవద్దు. Esther can rise and shine for God. Why not you? ఒక సాధారణమైన ఎస్తేరు లేచి ప్రభు కొరకు ప్రకాశించగలిగితే నువ్వు చేయగలవు. If a Deborah can fight battle, like more than a man, then what about you? ఒక పురుషుని కంటే ఎక్కువగా దెబోరా ఒక గొప్ప యుద్ధాన్ని చేయడానికి వెళ్ళగలిగితే నీవు కూడా చేయగలుగుతావు. If a Moabite woman can make history, why not you? ఒక మోయాబీయురాలైన రూతు ఒక గొప్ప చరిత్ర సృష్టించగలిగితే నీవు చేయగలుగుతావు. If Mary was chosen as a vessel of God, why not you? చూడండి, ఒక మరియను దేవుడు ఎన్నుకొని దేవుని యొక్క పాత్రగా వాడుకోగలిగితే నిన్ను వాడుకుంటాడు. God is saying, don't say I am a youth, don't say I am a woman. దేవుడు అంటున్నాడు, ఇదిగో నేను బాలుడని అనొద్దు, యవనస్తుని అనొద్దు, స్త్రీ అని అనొద్దు. God is calling some of you. దేవుడు మీలో కొంతమందిని పిలుస్తాడు. Come on, surrender your life. మీ జీవితాలకు సమర్పించు. Jesus, I love your name. యేసయ్య నీ పేరంటే నాకు When you చాలా say I surrender my life to you, నా జీవితాన్ని నేను నీకు సమర్పిస్తున్నాను when you అన్నప్పుడు, say Lord, I want to be used by you, ప్రభువా నీ చేత నేను వాడబడాలని కోరినప్పుడు, when God is telling in Jeremiah chapter 1:10, ఇర్మియా గ్రంథం 1:10 దేవుడు అంటున్నాడు, see, I have put you, set you over the nations. అనేక జనముల మీద నేను నిన్ను నియమించు, I have put my word in your mouth. నా మాట నీ నోటిలో ఉంచి I ఉన్నాను, have set you over the kingdoms. రాజుల ఎదుట నిన్ను నియమించి ఉన్నాను. Why? ఎందుకో తెలుసు? To root out and to pull down and to destroy and to throw down Satan's kingdom. చూడండి, పల్లగించుటకు, విర్రగొట్టుటకు, నశింపజేయుటకు, పడద్రోయుటకు, సాతాను యొక్క రాజ్యాన్ని అలాగ చేయడానికి కొరకు ప్రభువు నేను ఎన్నుకున్నాడు. And secondly, to build and to plant God's kingdom. రెండవది దేవుని యొక్క రాజ్యాన్ని కట్టుటకు, నాటుటకు దేవుడు నేను నియమించాడు. Are you ready for that? దాని కొరకు సిద్ధంగా ఉన్నా? Say, here I am, Lord. ప్రభువా నేను సిద్ధంగా ఉన్నాను. Jesus called the disciples, follow me. యేసు ప్రభు తన శిష్యులను అడిగాడు, నన్ను వెంబడించు. And they left their nets and they followed. ఆ మాట విన్న వెంటనే శిష్యులందరూ కూడా యేసే మాటకు విని వచ్చారు. So also God is calling some of you. అలాగే మీలో కొంతమందిని ప్రభు అడుగుతున్నాడు. How many of you want to surrender your life? మీలో కొంతమందిని ప్రభు పిలుస్తున్నాడు. ఎంతమంది మీ జీవితాలు What a mighty God. ఎంత బలమైన దేవుడు మనకు కలిగి. For me the greatest gift, privilege I have is to serve the living God. పిల్లలు ఈ మాట చెప్తున్నా జాగ్రత్తగా గమనించి, నీ భూలోకంలో నాకు దేవుడిచ్చిన అతి గొప్ప ఆధిక్యత ఏదైనా ఉంది అంటే ఆ దేవుని యొక్క సేవా పరిచర్య చేయడమే. Since 20 years I have been preaching the word non-stop. 20 సంవత్సరాలకు పైగా దేవుని యొక్క వాక్యాన్ని మరి అలుపెరగకుండా చేస్తూ ఉన్నాను, వాక్యాన్ని బోధిస్తూ. Corona time I preached in the radio. కరోనా కాలంలో రేడియోలో వాక్య పరిచయం. Corona time I wrote books sitting in my room. నా గదిలో ఉండి దేవుని కొరకు పుస్తకాలు రాశాను. కరోనా I will not be silent. నేను ఏ సమయంలోనైనా మౌనంగా ఉండను. Mordecai told Esther, if you remain silent at this time, deliverance for Jews will come from some other direction. మొర్దెకై ఎస్తేరుతో చెప్పిన మాట, ఇదిగో నీవు ఈ సమయంలో ఏమి చేయకుండా మౌనముగా ఉంటే యూదులకు రక్షణ, విడుదల వేరొక దిక్కు నుంచి వస్తుంది. But you are losers. అయితే నష్టపోయేది నీవే. If you don't rise and shine, if you don't say commit your life, God will replace somebody instead of you. ఈ సమయంలో మాట గమనించండి ప్రియులారా, ఒకవేళ దేవుడు నీతో పిలిచి నీతో మాట్లాడుతున్నప్పుడు లేచి ప్రభు కొరకు ప్రకాశించమని చెప్పినప్పుడు ఒకవేళ నీవు చేయకపోతే నీ స్థానంలో మరొకరిని దేవుడు ఎన్నుకుంటాడు. I surrendered my life and said, here I am, Lord, till my last breath I will serve. నా జీవితం నిన్ను సమర్పించుకున్నప్పుడు ప్రభుతో చెప్పాను, ప్రభువా నా చివరి ఊపిరి ఉన్నంత వరకు నీ కొరకు నేను నిలబడతాను. How many of you want to say surrender your life now? ఎంతమంది ఒకసారి చేయి పైకెత్తి నీ జీవితాన్ని ప్రభువుకు అప్పగించుకో. Keep your hand on the heart and say this prayer after brother. గుండె మీద చేయి పెట్టుకొని ఈ మాటలు మీ హృదయాంతరంగములో నుంచి ప్రభు సందులో చెప్పండి. ప్రియులారా, సర్వశక్తిగల దేవుని యొక్క బలమైన వాక్కు మనకు విడుదల చేయబడింది. దేవుడు పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాడు. ఈ ప్రత్యేకమైన సందర్భం దేవుడితో సందర్శించే సమయం నిర్లక్ష్యం చేయొద్దు. దేవుడు నిన్ను నియమించాడు. దేవుడు తన చిత్తంలో నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. జగత్ పునాది వేయబడక ముందే ప్రభు నిన్ను ఎన్నుకున్నాడు, ఏర్పాటు చేసుకున్నాడు. సాతాను యొక్క రాజ్యాన్ని కూల్చడానికి, పెళ్లగించడానికి, విరగొట్టడానికి ప్రభును నియమించాడని గమనించండి. దేవుని రాజ్యాన్ని కట్టడానికి, దేవుని యొక్క రాజ్యాన్ని నాటడానికి ప్రభు నిన్ను పిలుస్తున్నాడు. దైవజనుల ద్వారా దేవుడు ఇచ్చిన ఈ యొక్క ఆహ్వానాన్ని మీరు స్వీకరించండి. గుండె మీద చేయబెట్టుకొని, ప్రభువా నన్ను దర్శించినందుకు వందనాలు, నీ వాక్యం ద్వారా నాతో మాట్లాడినందుకు వందనాలు అని చెప్పండి.
ప్రభువా, నా జీవితానికి సమర్పిస్తున్నాను. నా చివరి ఊపిరి ఉన్నంత వరకు, నేను బ్రతుకు కాలం అంతా లేక నీ రాకడ వరకు నీ కొరకు సాక్షిగా నిలబడతాను. ప్రభువా, నీ నామాన్ని ప్రకటన చేస్తాను, నీ నామాన్ని హెచ్చిస్తాను, నీ నామాన్ని ఘనపరుస్తాను, నీ నామాన్ని ప్రజలకు బోధిస్తాను. ప్రభువా, ఈ తీర్మానం చేసిన ప్రియ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. శక్తివంతమైన నీ వాక్కు ద్వారా ప్రతి ఒక్కరిని కూడా మీరు దర్శించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం. ఒక్కొక్కరి జీవితాల పట్ల మీరు కలిగి ఉన్న ప్రణాళికను మీరు బయలుపరిచినందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, అది వారు గ్రహించిన వారై వారు బ్రతుకు కాలం అంతా నీ కొరకే సాక్షులుగా బ్రతుకుదురుగాక. ఎవరైనా అనారోగ్యంతో ఉంటే యేసు నామములో స్వస్థత కలుగును గాక. ఎవరైనా కుటుంబాల్లో నెమ్మది లేని వారు ఉంటే, ఆర్థిక ఇబ్బందుల్లో ఉంటే, చేతబడి మంత్రతంత్ర శక్తుల చేత పీడించబడుతున్న వారు ఉంటే, యేసు నామములో వారికి గొప్ప విడుదల కలుగును గాక. మీ శక్తి గల కార్యాలు వారి జీవితంలో, మీ నామంలో ఉన్న శక్తి వారిలో పని చేయును గాక. తద్వారా వారు మీ కొరకు సాక్షులుగా నిలబడదురు గాక. వాక్యం అందించిన మీ దాసురాలను దీవించండి. న్యూ గ్లోజ్ మినిస్ట్రీ ద్వారా జరుగుతున్న ప్రతి పరిచర్య కొరకు వందనాలు. నేషనల్ ప్రేయర్ మూవ్మెంట్, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్, నేషనల్ యూత్ మూవ్మెంట్, నేషనల్ కిడ్స్ మూవ్మెంట్, ఎస్తేర్ ప్రేయర్ మూవ్మెంట్, టీవీ పరిచర్య, రేడియో పరిచర్య, పుస్తకాల పరిచర్య, లిటరసీ పరిచర్య, లిటరేచర్ పరిచర్య, ప్రేయర్ టవర్స్ పరిచర్య, సంఘాల పరిచర్య, సువార్త కూడికల పరిచర్య, విమెన్స్ పరిచర్య, మెన్స్ పరిచర్య, ఈ పరిచర్యలన్నిటి ద్వారా కూడా నాయన మీరు మహిమ పొందుదురు గాక. అనేకులు ప్రభా జీవితాల్లో ప్రభావితమై నీ రాజ్యం కొరకు వారు నిలబడుదురు గాక. అటు కృప దయచేయమని ప్రార్థన చేస్తూ మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తూ వాక్యం వింటున్న వీక్షిస్తున్న ప్రతి వ్యక్తిని వారి కుటుంబాలతో మీరు దీవించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సన్నిధి సహవాసం కూడి ఉన్న మనందరికీ, వాక్యాన్ని వింటూ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి, వాక్యం అందించిన మీ దాసురాలకి, ప్రభువును ప్రేమించే ప్రతి బిడ్డకు సదాకాలము తోడైండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. Amen. Have a wonderful year ahead. అద్భుతమైన సంవత్సరం ఇంకా రాబోయే దినాల్లో మీరు కలిగి ఉందరు Live గాక. for Jesus, love him and lift the name of Jesus. ప్రభు కొరకు జీవించండి, ప్రభువును ప్రేమించండి, ప్రభు నామాన్ని హెచ్చించి గణపరచండి. I recommend these two books, Everyday Promise and Power in the Name of Jesus. ఈ జనవరి మాసంలో తప్పనిసరిగా మరి అనుదిన వాగ్దానాలు, ఈ సంవత్సరం అంతటి కొరకైన నూతన ధ్యానాలు, అదే విధంగా యేసు నామములో ఉన్న శక్తిని మనం ధ్యానిస్తున్నాం గనుక ఈ పుస్తకాలు మీరు తీసుకోండి, మీరు దీవించబడండి. God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Introducing India's first 4D Bible-themed park, the Goshen Theme Park, a captivating and immersive journey through the life of Moses. Our expertly curated rooms present a vivid portrayal of his story. Every room serves as a reminder that you are loved, chosen, protected, and called. But that's not all. Take a stroll through our bird park, bring your little ones to the children's play area, or hop on an ATV ride. Don't miss out on this unforgettable and transformative experience. The Goshen Theme Park awaits you. ప్రతిదినం దేవుడు మీ జీవితంలో చేసే నూతన క్రియలతో నింపబడిన అద్భుతమైన ఆధ్యాత్మికమైన ధ్యానమాలిక అనుదిన వాగ్దానాలు, ఎవ్రీడే ప్రామిసెస్. మీ ప్రార్థనా జీవితాన్ని పటిష్టపరిచి పరలోకమందున్న తండ్రితో సన్నిహిత సంబంధాన్ని పెంచడానికి కొరకు ప్రభు నేర్పిన ప్రార్థన, లోతైన ఆత్మీయ సత్యాలను తెలియజేసే అద్భుతమైన పుస్తకం పరలోకమందున్న మా తండ్రి, అవర్ ఫాదర్ ఇన్ హెవెన్. ప్రార్థన అంటే ఏమిటి, ఎలా చేయాలి, ప్రార్థనను గురించిన అనేక విషయాలు తెలియజేస్తూ ఎబ్బేజు ప్రార్థన వివరణతో కూడిన పుస్తకం ఎబ్బేజు ప్రార్థన, జాబేజ్ ప్రేయర్. ప్రతి క్రైస్తవ స్త్రీ ప్రభు కొరకు ఒక చరిత్ర సృష్టించే స్త్రీగా ఉండాలని సవాలు చేస్తూ అనేక మంది బైబిల్ స్త్రీలను గురించి వ్రాసి, ఒక సాధారణమైన స్త్రీగా ఉన్న తెరిసా పాల్ ప్రభు కొరకు ప్రకాశిస్తే, చరిత్రను సృష్టించగలిగితే ప్రతి క్రైస్తవ స్త్రీ ఒక చరిత్ర సృష్టించగలదని సవాలుతో రాయబడిన పుస్తకం చరిత్ర సృష్టించిన స్త్రీలు, ద విమెన్ హూ మేడ్ హిస్టరీ. బైబిల్లోని ప్రాముఖ్యమైన భాగాలు కొన్ని క్రోడీకరించి క్రైస్తవేతరులైన స్నేహితులకు అర్థమయ్యేలా రూపొందించిన మినీ బైబిల్ లాంటిదే శాశ్వత సత్యం, ది అల్టిమేట్ ట్రూత్. అనేక మంది ప్రపంచంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలన్నీ యుగాంతానికి సూచనలు కనబడుతున్నాయి. పరిశుద్ధాత్మ ద్వారా బలమైన ప్రేరణతో దానియేలు గ్రంథం, ప్రకటన గ్రంథములోని ముఖ్యమైన భాగాలన్నిటినీ సమన్వయపరుస్తూ సార్వత్రిక సంఘాన్ని క్రీస్తు రెండవ రాకడ కొరకు సిద్ధపరిచే పుస్తకం యేసు త్వరలో వచ్చుచున్నాడు, నీవు సిద్ధమా? జీసస్ ఇస్ కమింగ్ సూన్, ఆర్ యు రెడీ? రక్షించబడిన ప్రతి ఒక్కరూ క్రీస్తులో నూతన సృష్టిగా మార్చబడాలని మన శరీర అవయవాల అద్భుత సృష్టిని గూర్చిన అధ్యయనం చేసి వాటన్నిటిని గురించి వివరిస్తూ
దేవుడిచ్చిన అవయవాలను దేవుని కొరకు ఎలా వాడాలో ఉపదేశిస్తూ వ్రాసిన విశేషమైన పుస్తకాలు క్రీస్తునందు నూతన సృష్టి మొదటి భాగం, రెండవ భాగం, ద న్యూ క్రియేషన్ ఇన్ క్రైస్ట్ పార్ట్ 1, పార్ట్ 2. 2007 సంవత్సరంలో దేవుని యొద్ద నుంచి పొందుకున్న వినూత్నమైన దర్శనం, జాతీయ స్త్రీల ఉద్యమం, నేషనల్ విమెన్స్ మూవ్మెంట్ దర్శనం గురించిన వివరణ తెలియజేస్తూ సార్వత్రిక సంఘ విస్తరణ కొరకు ఏ విధంగా ఈ పరిచర్యలు ఉపయోగపడతాయో తెలియజేసే పుస్తకం సంఘమా లెమ్ము, చర్చ్ అరైజ్. క్రైస్తవ సంఘములోని యవనస్తులు సంఘానికి, సమాజానికి ప్రయోజకులుగా మార్చుట కొరకు ప్రార్థించే సైన్యంగాను, స్తుతించే సైన్యంగాను, ప్రకటించే సైన్యంగాను సిద్ధపరచుటకు వ్రాయబడిన అద్భుతమైన పుస్తకం యువత లెమ్ము, యూత్ అరైజ్. భారతదేశం క్రీస్తు రక్తంచే కడగబడుటకు గురించిన దర్శనం పొందిన డాక్టర్ తెరిసా పాల్ గారు ప్రభు అయిన యేసు శరీరంలోని ప్రవహించే 5 రక్తపు నదులను గురించిన శక్తివంతమైన పుస్తకం యేసు రక్తములోని శక్తి, పవర్ ఇన్ ద బ్లడ్. అంత్య దినములలో సంఘానికి పరిశుద్ధాత్మలోని శక్తి యొక్క అత్యవసరతను బోధించే అద్భుతమైన ఆత్మోపదేశం, ఆత్మలోని శక్తి, పవర్ ఇన్ ద స్పిరిట్. ప్రపంచ చరిత్రలో కని విని ఎరగనటువంటి విపత్కర ఉపద్రవ సమయంలో, కరోనా కాలంలో, లాక్డౌన్లో జరిగిన విషయాలన్నిటినీ బైబిల్తో అనుసంధాన పరుస్తూ విపత్కర పరిస్థితులకు పరిష్కారం చూపించే వినూత్నమైన పుస్తకం కరోనా వర్సెస్ దేవుని వాక్యం, కరోనా వర్సెస్ గాడ్స్ వర్డ్. ఇంకా మీకో శుభవార్త అనే సువార్త పుస్తకం, గుడ్ న్యూస్ ఫర్ యూ. నా అమెరికా ప్రయాణం, మై ట్రిప్ టు అమెరికా. అన్ని సంఘాల్లో పాడుకోదగిన క్రైస్తవ భక్తి గీతాల పుస్తకం స్తోత్రార్పణ. ఈ పుస్తకాలన్నీ క్రైస్తవ పుస్తకశాలల్లో మీకు లభిస్తాయి. వీటి గురించిన వివరాలు తెలుసుకోవడానికి కొరకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 9948704080. ఈ పుస్తకాలన్నీ చదవండి, ఆధ్యాత్మికమైన మేలు పొందండి. కరోనా కాలంలో ఇంకా మిగతా సమయాల్లో దేశంలో, ప్రపంచంలో అనేక మంది అనేక విషయాల్ని కోల్పోయారు. కోల్పోయిన వాటన్నిటిని కూడా దేవుడు ఏ విధంగా మళ్ళీ పునరుద్ధరిస్తాడో అన్న విషయాన్ని తెలియజేస్తూ పునరుద్ధరణ పార్ట్ 1, దేవుడు మనకు అనుగ్రహించే వాటన్నిటిని కూడా, దేవుడు కోల్పోయిన వాటన్నిటిని కూడా తిరిగి మనకు అనుగ్రహిస్తాడని తెలియజేసే ఈ అద్భుతమైన పుస్తకం పునరుద్ధరణ, రెస్టోరేషన్ పార్ట్ 1. అదేవిధంగా యెహోవా కొరకు ఎదురు చూస్తూ నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఏ విధంగా ఎగరాలి అన్న విషయాన్ని పక్షిరాజు జీవితంలోని అద్భుతమైన పాఠాలు నేర్పిస్తూ ఒక విశ్వాసి జీవితంలో ఏ విధంగా మనం నూతన బలం పొందుకొని పక్షిరాజు వలె పైకి ఎగరాలో అన్న విషయాన్ని అద్భుతంగా బోధించే ఉపదేశం పక్షిరాజు వలె పైకెగురు, సోర్ లైక్ ఈగల్. ఈ పుస్తకాలు మీకు అందుబాటులో ఉన్నాయి, తప్పనిసరిగా పొందుకోనండి, దేవుని ఆశీర్వాదాలు పొందుకోనండి. లార్డ్, ఇంతవరకు మీరు వినిన సందేశాల ద్వారా మీరు దీవించబడ్డారని మేము నమ్ముతున్నాము. మేమెంతో దేవుడిని స్తుతిస్తున్నాము. మీరు పొందుకున్న మేలులు మాతో పంచండి. ఇంకా వివరాల కోసము మీరు యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు, డాక్టర్ ట్రీసా పాల్ గారి యూట్యూబ్ ఛానల్. అండ్ ట్విట్టర్ అండ్ ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయొచ్చు. మీరు పొందిన మేలులు మాతో పంచుకోనండి. అండ్ వివరాల కోసం తెరిసా పాల్ గారి యొక్క యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయొచ్చు. ఇంకా రాబోయే మెసేజెస్ కూడా మీరు వినొచ్చు. అండ్ ట్విట్టర్, ఫేస్బుక్ కూడా మీరు ఫాలో చేయండి. మీ ప్రార్థన అవసరాల కొరకు 9989124381 మరియు 9248539701 మరియు 9704677579. బుక్స్ కొరకు 9948704080 మరియు 9848122207. వాట్సాప్ కొరకు 9404713880. మా ఆఫీస్ నంబర్స్ 8185954891 మరియు 7842237008. దేవుడు మిమ్మల్ని దీవించిన